హలో గైస్, ఇది మన అనకాపల్లిలో ఉన్న దత్తాత్రేయ గుడి. ఇప్పుడు లోపలంతా చూపిస్తాను పదండి. యాక్చువల్లీ ఫొటోస్ తీయకూడదు, కానీ మనం ఈరోజు బాగా ఎలా చేశారు మమ్మల్ని చూద్దాం. సూపర్గా ఉంది. లోపల లైటింగ్స్ అన్నీ బాగున్నాయి. అక్కడ స్నాక్స్ అంటున్నారు. ఎన్నో క్లీన్గా ఉంటాయి. ప్లాంట్స్ క్లీన్గా. ఇది ఇవ్వండి, ఈ దత్తాత్రేయ గుడిలోనే ఆవులు ఉంటాయి. చిన్న ఆవు చిన్న వచ్చింది. ఇవన్నీ ఉంటాయి. ఇదంతా అగ్రికల్చర్, అంటే ఇక్కడ ఆవులు అవి ఉంటాయి. అవ్వండి ఒక ఆవు సూపర్ ఉన్నాయి. అక్కడ చూడడం నాకు అవుతుంది. అక్కడ అలా చూడండి, సూపర్గా ఉంటాయి. అక్కడ చూడొచ్చు గుడి ఉంది. పార్కింగ్ ఏరియా అని కూడా రాశారు. గుడి పైన దగ్గరికి వెళ్దండి. ఇంకోండి గుడి ఫుల్గా ఓపెన్ చేసి ఈరోజు పెట్టారు. ఎందుకంటే ఈరోజు ఫొటోస్ కూడా అవైలబులే. అంటే ఈరోజు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఫొటోస్ తినక అవుతుంది. ఇలా అలాగనే ఉగాది పండుగ కాబట్టి ఇలాగ తీయించారు. ఇక లోపల కూడా పార్కింగ్స్ ఉంటాయి, రావచ్చు. కార్స్ అవైలబులే. అలాగే ఈరోజు కూడా క్లాసికల్స్ యూస్ చేస్తున్నారు. ఇవ్వండి ఫుల్ ఫోటో దీనిది. ఇక్కడ చాలా వినాయకులు ఉంటారు. ఫస్ట్ వినాయక, సెకండ్ది అలాగా మొత్తంగా 18 అలా ఉంటాయి. అలా రండి, సూపర్గా ఉన్నా. ఈ దేవుడు ఎలా ఉంటుంది, అలా ముందుకు వెళ్దాం రండి. క్యూ మాత్రం మరి దారుణంగా ఉంది. అలా లోపలికి వెళ్తారండి. అలాగా 1/2 కిలోమీటర్ ఉంటుంది. కాదండి, ఇంకా ముందుకు వెళ్దాం. ఇలా లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ గుడి కూడా ఉంది, వినాయకుడి గుడి. సూపర్గా ఉంది వినాయకుడి గుడి. చూడొచ్చు, ఇక్కడ కొండలు కూడా పెయింట్ వేసి ఉన్నాయి. గ్రాస్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా లోపల లాగుతుంది. టవర్లో లోపలికి వెళ్తే కొండలు ఇవన్నీ ఫుల్గా నీట్ చూసుకోవచ్చు. అక్కడ యానిమల్స్ మీరు అక్కడ క్లారిటీగా చూడవచ్చు. వినాయకుడిని మీరు రాసులన్నీ తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. అలా రండి. వినాయక శివుడు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి.